నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఫ్రీ చికెన్ కోడిగుడ్ల కోసం ఎగబడిన జనం, ఉచిత చికెన్ మేళా, తినేందుకు తండోపతండాలుగా ఎగబడిన జనం. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉచిత చికెన్ మేళా ఏంటి, జనం ఎందుకు ఎగబడ్డారనే అంశాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులు, చికెన్ విక్రేతలకు బర్డ్ ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో చికెన్, గుడ్లు తినకూడదనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని తొలి బర్డ్ ఫ్లూ కేసు కూడా యాదాద్రి జిల్లా నేలపట్ల గ్రామంలో నమోదైంది. దీంతో చికెన్, ఎగ్ అంటేనే జనం హడలిపోతున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం పడింది. చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గడంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ ప్రభావం కోడిగుడ్ల విక్రయాలపైన పడింది. చికెన్, కోడిగుడ్లను బాగా ఉడికిస్తే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని అధికారులు చేసిన ప్రచారాన్ని జనం పట్టించుకోవడం లేదు. ప్రజల్లో చికెన్, గుడ్లు తినడం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు, చికెన్ వ్యాపారులు జనాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్నంగా ఆలోచనలు చేశారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల యజమానులు, పౌల్ట్రీ ఫామ్ల నిర్వాహకులు చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చికెన్ మేళాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బండ్లగూడలో ఫ్రీ చికెన్ అండ్ ఫ్రీ ఎగ్స్ మేళా నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మచాన్పల్లి సొసైటీ పక్కన ఉన్న వెన్కాబ్ అండ్ రెడ్డి చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పట్లాగానే చికెన్ కొనుక్కుని హాయిగా అందరూ తినాలని నిర్వాహకులు కోరారు. దయచేసి వదంతులు నమ్మడం మాని అందరూ చికెన్ తినాలని ఈ ఫ్రీ చికెన్ మేళా నిర్వాహకులు కోరారు. ముందుగా షాప్ నిర్వాహకులు తిన్న తర్వాతనే పబ్లిక్కి వండిన చికెన్ను, కోడిగుడ్లను పంచిపెట్టారు. 2 క్వింటాల చికెన్, 2000 కోడిగుడ్లతో పాటు వాటర్ కూడా ఫ్రీగా పంపిణీ చేశారు. గంటలోపే జనాలు తినేశారు. చికెన్ పకోడీ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడ్డారు. వీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో మేళాలో 500 కిలోలు వేయించిన కోడి పకోడీ, 3000 ఉడకబెట్టిన కోడిగుడ్లను ఈ మేళాలో ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో బర్డ్ ఫ్లూపై భయం నెలకొన్న ప్రచారాన్ని తలదనుతూ ఉచిత ఎగ్, చికెన్ పకోడీల కోసం జనం ఎగబడ్డారు. అంచనాకు మించి చికెన్ ప్రియులు చికెన్ పకోడీ కోసం ఎగబడంతో పోలీసుల సాయంతో పౌల్ట్రీ ఫామ్ సిబ్బంది అరగంటలో పంపిణీని పూర్తి చేసేశారు. కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల మనుషులకు ఎలాంటి హాని జరగదని, బర్డ్ ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని, మనుషులకు ఈ వ్యాధి రాదని మేళాలో పాల్గొన్న వారికి పౌల్ట్రీ వ్యాపారులు వివరించారు. మార్చి 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూపై మాంసం ప్రియులకు అవగాహన కల్పించేందుకే ఈ మేళాలు నిర్వహించామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.